హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా హెల్తీ అయిన ఫ్రాన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఈ ఫ్రాన్ ఫ్రై అనేది చాలా తక్కువ టైంలో సింపుల్గా అండ్ టేస్టీగా కూడా చేసి ఇవ్వచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఈ ఫ్రాన్ ఫ్రై కోసం ఒక 1 kg ఫ్రాన్ అయితే తీసుకున్నానండి. ఈ ఫ్రాన్ అనేది మరీ పెద్దవిగా ఉన్నాయి కాబట్టి నీట్గా వాష్ అయితే చేసుకుని, ఈ ఫ్రాన్ని మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కూడా కాకుండా ఈ విధంగా మీడియం సైజుగా అయితే కట్ చేసుకొని అయితే తీసుకున్నానండి. ఈ కట్ చేసి తీసుకున్న ఫ్రాన్లకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు పసుపు వేసుకుని నీట్గా వాష్ అయితే చేసుకుని తీసుకున్నానండి. అప్పుడే ఫ్రాన్లు అనేది నీసు వాసన అనేది రాకుండా ఫ్రై చేసేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు వాష్ చేసి తీసుకున్న ఫ్రాన్లకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఈ ఫ్రాన్లకి ఈ పసుపు సాల్ట్ అనేది బాగా కలిసేడుగా ఫుల్గా మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టి పక్కన ఉంచండి. ఈ విధంగా ఫ్రాన్లకి ఉప్పు పసుపు అనేది కలిసి పెట్టడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు ఫ్రాన్లకి ఉప్పు అనేది పట్టి ఫ్రై చేసేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఒక 3 ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేసి అయితే తీసుకున్నానండి. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పప్పు కోసం ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ కూడా వేసేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రాన్ అన్నీ కూడా వేసేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఈ ఫ్రాన్ అయితే బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేయండి. ఫ్రాన్లో వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని అడుగు అనేది అండకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత అయితే పెట్టుకుని 5 మినిట్స్ 1 టైం అయితే ఓపెన్ చేసుకుని ఫ్రై చేయండి. చూసారు కదండి, ఫ్రాన్లో ఉండే వాటర్ అంతా కూడా సపరేట్ అవుతుందండి. ఈ వాటర్ అంతా కూడా పోయి మనం ఆయిల్ అనేది వేసుకున్నాం కాబట్టి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ ఫ్రాన్ని బాగా ఫ్రై అయితే చేయాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రాన్ అయితే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్రాన్ని తీసి పెట్టుకుని పక్కన ఉంచిన తర్వాత అదే ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆనియన్ అంతా కూడా వేసేసుకొని ఈ ఆనియన్ని ఒక 2 మినిట్స్ పాటు బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేయండి. ఆనియన్ అనేది ఏ ఫ్రైలకైనా కూడా అండి బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయితేనేనండి ఏ ఫ్రై అయినా కూడా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఈ ఆనియన్ని బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయండి. ఈ ఆనియన్ అనేది బాగా ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పటికి మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ పాటు వేసేసుకోండి. ఎప్పుడైనా కూడా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసి వేసుకుంటేనే కర్రీ అనేది ఫ్రై అనేది టేస్ట్ అయితే బాగుంటుందండి. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త అంటుకుంటుందండి. సో ఆ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేయండి. ఆనియన్ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రాన్ అంతా కూడా వేసేసుకొని ఈ ఫ్రాన్ అంతా కూడా బాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఈ ఫ్రాను ఈ ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడంత కారము, టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది కాస్త చూసి వేసుకోండి, ఎందుకంటే మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు సాల్ట్ అనేది వేసుకున్నాము కాబట్టి మీకు సాల్ట్ అనేది ఎంత సరిపోతుందో అంత చూసుకొని అయితే సాల్ట్ అనేది వేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా జల్లుకొని ఈ విధంగా బాగా ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత సర్వ్ అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. పప్పులకైనా రసంలకైనా సాంబార్లకైనా టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.